తిరుమల వాయిల్ క్రీస్తు సంఘం ద్వారా జరుగుతున్న ఈ ప్రోగ్రాంను వీక్షించడానికి కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మాకు మా ప్రభువైన యేసుక్రీస్తు వరకును తండ్రి అయిన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ సమయంలో మీ వాక్యమును వినడానికి, చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు. ఇదిగో మా తండ్రి, తిరుమల వాయిల్ క్రీస్తు సంఘం తరపున మీరు నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమమును మా తండ్రి జయప్రదంగా జరిగించుటకు మాకు జ్ఞాన వివేకమును దయచేయండి. ఇదిగో మా తండ్రి నాయన, మీ వాక్యము సరిగా అర్థం చేసుకొని మా జీవితంలో మసులుకోవడానికి సహాయం దయచేయవలసింది మనం చేస్తున్నాం. దయతో మా ప్రార్థన దయతో క్షమించండి. వినుచున్న ప్రతి ఒక్క మా హృదయంలో మీ వాక్యము ఫలించలాగా సహాయం దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి మనం ముందుకు సాగుదాం. ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం ఏంటంటే రక్షణ అనగానేమి అనే విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. రక్షణను గురించి ఆలోచన కలిగి బ్రతకాలని పరిశుద్ధ గ్రంథంలో దాఖలు చేయబడిన విషయాలు మనకి అందజేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి మనము ఆలోచన చేయబోతున్నాం. మనం సిద్ధపడదాం. గ్రంథం నుండి ఎజెకియేలు గ్రంథంలో ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనము. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవక్తలను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్న విషయాలు మనం ఆలోచన చేస్తే, గ్రంథం తెలియజేస్తున్న విషయం ఏంటంటే రక్షణను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. రక్షణ అనగా ఏమిటి అనే విషయాలు ఆలోచన చేస్తున్నాం. రక్షణ దేవుని దృష్టికి ఇష్టమైనది. దేవుని దృష్టికి ఇష్టమైనది ఎలాగో మనం చెప్తున్నామంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎజెకియేలు ప్రవక్త ద్వారా తెలియజేసిన విషయాలు మనం ఇప్పుడు చదువుకున్నాం. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమును సంతోషము కలుగునా. దుష్టులు మరణం నొందుట దేవునికి సంతోషం లేదు. కాబట్టి వారు తమ ప్రవక్తలను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దుష్టులు తన ప్రవక్తలను మానుకొని దిద్దుకొని బ్రతుకుటయే నాకు ఇష్టమని దేవుడు తెలియజేస్తున్న విషయాలు గ్రంథంలో దాఖలు చేయబడడం జరిగింది. కాబట్టి రక్షణను అని ఆలోచన చేసినప్పుడు దేవునికి సంతోషకరమైన విషయము. రక్షణ అనగా అర్థం ఏంటంటే, ఈ రక్షణ అనే అర్థానికి మనం చూసినప్పుడు హెబ్రీ భాషలో ఏమన్నారంటే యెషువా అన్నారు. యెషువా అనే పదానికి ఆలోచన చేసినప్పుడు, ఈ ఆలోచన చేసినప్పుడు దీనికి విమోచన అని అర్థము తెలియజేస్తున్నది. ఇంగ్లీష్లో డెలివరెన్స్. కాబట్టి ఈ ఒక మాటను ఆదిమ తజ్యంలో క్రొత్త నిబంధన రాయబడిన ఆ కాలంలో మనం చూసినట్లయితే గ్రీక్ భాషలో ఈ ఒక రక్షణ అనే మాటను తెలియజేస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే సొటీరియా అనే పదం వాడినట్లుగా మనం చూస్తున్నాం. సొటీరియా. ఈ సొటీరియా అనే పదముకు అర్థం చూసినట్లయితే అపాయం నుండి విమోచించడము. విమోక్షణ అంటే రెస్క్యూ అన్నాడు ఇంగ్లీష్ పదంలో. ఈ రెండు పదాలు కలిసి దాదాపు పరిశుద్ధ గ్రంథంలో ఈ రక్షణ అనే పదమును మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథంలో హెబ్రీ భాషలోను గ్రీకు భాషలోను ఈ రెండు భాషలో ఈ రక్షణ పదమును ఎన్నిసార్లు వాడబడ్డారంటే దాదాపు 164 సార్లు ఈ ఒక పదమును వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పదాన్ని ఆంగ్ల భాషలో సాల్వేషన్ అని చెబుతూ ఉంటారు. కాబట్టి రక్షణ అనగా మనము ఆలోచన చేసినప్పుడు విమోక్షణ. లేకపోతే ఈ ఒక వచనాన్ని మొట్టమొదటిగా గ్రంథంలో మనము చూసినప్పుడు మొట్టమొదటిగా ఆది కాండంలోనే ఎక్కడ చూస్తున్నామంటే
ఆదికాండము 49 అధ్యాయం 18వ వచనంలో ఈ సాల్వేషన్ అనే పదము మొట్టమొదటిగా వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క పదం నుండి దాదాపు మనము ఆలోచించేసినప్పుడు రక్షణ అనే పదానికి అర్థము విమోక్షణము, అపాయం నుండి విమోక్షణ, విడుదల, డెలివరెన్స్ అనే పదాలు వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి రక్షణ గురించి దేవునికి సంతోషకరమైన విషయము. రక్షణ అన్నప్పుడు అది దేవునికి సంతోషకరమైన విషయము. అది ఎజెకియెలు గ్రంథము 18 అధ్యాయం 23 మనం చదువుకున్నాం. కాబట్టి రక్షణ అనేది ఆలోచించేసినప్పుడు దాని గురించి మనము అవగాహన కలిగినప్పుడు అది సంతోషకరమైన విషయం అని మనం గుర్తుంచుకోవాలి. ఎవరికి సంతోషకరమైన విషయం అని ఆలోచించేసినప్పుడు మనం సృజించిన దేవునికి సంతోషకరమైన విషయం. కాబట్టి రక్షణ గురించి అనుభవ జ్ఞానము, రక్షణ గురించి మనము ఆలోచన కలిగి బ్రతకాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక లేఖనం చూద్దాం. ఏం చేశాడంటే దేవుడు తన కుమారుని పంపి తన కుమారుని ద్వారా ఉచితముగా ఈ రక్షణను ప్రజలకు అందజేయాలని ఉద్దేశం కలిగాడు. తీతు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయము 5-8 మనం ఆలోచన చేసినప్పుడు, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయము 5-8 మనం ఆలోచన చేసినప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చూపుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించును. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవను గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అనే గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. గ్రంథం తెలియజేస్తున్న విషయం ఏంటంటే రక్షణ ఎలాగూ మనకి దేవుడు దయచేస్తున్నాడంటే తన కనికరము చూపున, దేవుడు తన కనికరము చూపున ఈ రక్షణను ఏం చేశాడంటే మనము నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనలను ఏం చేశాడంటే రక్షించెను. క్రైస్తవులైన వారిని ఎలాగూ దేవుడు తన దయాపూర్వక సంకల్పం ద్వారా రక్షిస్తున్నాడంటే తన కుమారుని ద్వారా తన కనికరము చూపున దేవుడు ఈ ఒక రక్షణ భాగ్యమును జనాలకి, ప్రజలైన వారికి అందజేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న మనమందరము గ్రంథం పట్ల ఆలోచన కలిగిన వారమై బ్రతకాలని ఈ సమయం ముందు మనము చదువుకుంటున్నాం. రక్షణ అనగానేమి అని ఆలోచన చేస్తున్నాం. రక్షణ అనగానేమి అని ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథము 97 అధ్యాయం 10వ వచనంలో ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 97 verse 10 97 అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. కాబట్టి పరిశుద్ధ గ్రంథం తెలియజేసిన విషయం ఏంటంటే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. కాపాడే కార్యక్రమము దేవుని కార్యక్రమము. భక్తులను కాపాడుతూ ఉంటాడు. దేవుని పట్ల భయము, భక్తి కలిగి బ్రతకాలని దేవుడు ఉద్దేశించి తన భక్తులను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కాపాడుతూ ఉంటాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలను కాపాడుతూ ఉంటాడు అని కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం. కాబట్టి తన భక్తులను ఆయన కాపాడుతున్న విషయము మనం చదువుకున్నాం. కాబట్టి దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రము సంతోషం కలుగునా అని ప్రవక్త అయిన ఎజెకియెలు ద్వారా తెలియజేస్తున్న విషయాలు మనము చదువుకుంటున్నాం. కాబట్టి దుష్టులు మరణము నొందుట దేవునికి సంతోషం లేదు. కాబట్టి ఆలోచన చేసినప్పుడు కలుగు చేయవాడు దేవుడే, నశింపు చేయవాడు దేవుడే. కాబట్టి ఉద్దేశము ఆలోచన చేసినప్పుడు దైవానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని ఉద్దేశం కలిగి బ్రతకాలే కానీ మన ఉద్దేశము ప్రకారము జీవించడానికి ఈ భూలోకంలో మనకి ఆ పరిమితి లేదు. ఈ భూలోకంలో బ్రతికేదానికి ప్రతిదానికి ఒక చట్టం ఉన్నది.
భారతీయ చట్టం ఉన్నది. భారతీయ చట్ట ప్రకారము భారతీయులు జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేసినప్పుడు పరలోక సంబంధమైన చట్టము, పరలోకంలో సంబంధమైన చట్టము దేవుడు ఏం చేశాడంటే బైబిల్ గ్రంథంలో దాఖలు చేసి పెట్టాడు. ఈ చట్ట ప్రకారము నరులందరూ, స్త్రీలైనను పురుషులైనను, వారు ఎటువంటి మనుషులైనను ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథ చట్ట ప్రకారము జీవించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి రక్షణ గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి. రక్షణ అనగానేమి అని ఆలోచన చేస్తున్నాం. విషయానికి వెళ్దాం. ఎజెకియెలు గ్రంథంలోనే 18వ అధ్యాయము 27-28 వచనంలో మనం చూసినట్లయితే మరొకసారి మనము ఒక 27-28 వచనాలకు వెళ్ళిపోదాము. మరియు దుష్టుడు తాను చేయించి వచ్చిన దుష్టత్వమును చేయక నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచును వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. కాబట్టి నరుడు బ్రతకాలంటే మారు మనసు పొంది బ్రతకాలని దేవుని యొక్క ఆలోచన, దిద్దుబాటు కలిగి బ్రతకాలనే ఆలోచన, విడిచిపెట్టి దుష్టత్వమును విడిచిపెట్టి బ్రతకాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆలోచన చేసి అతడు ఆలోచన చేసుకుని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక, అతిక్రమ క్రియలన్నిటినీ చేయకుండా మానడము దేవునికి సంతోషకరము. చేయుచూ వచ్చిన తరచుగా చేస్తూ ఉంటారు. అలాగూ చేయుచూ వచ్చే అతిక్రమ క్రియలను ఏం చేయాలంటే సదుద్దేశము కలిగి మనం ఏం చేయాలంటే మానుకోవడం మంచిది. సదుద్దేశంలో ఏం చేస్తుంటామంటే దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలనే ఆలోచన కలిగి దైవభక్తి కలిగి బ్రతకాలని ఆలోచించి కలిగిన వారు ఏం చేస్తుంటారంటే తమ ఎలాగూ రక్షింపబడాలని ఆలోచన, తమ పట్ల ఆలోచన కలిగిన వారు అయి ఉంటారు. కాబట్టి రక్షణ అనగానే ఏమి ఆలోచన చేసినప్పుడు ఇంత విధంగా దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న విషయాలు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. చూద్దాము. మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్లో ఆలోచన చేసినప్పుడు ఇంతవరకు ఉపోద్ఘాతం చూసాం. ఫస్ట్ పాయింట్లో ఆలోచన చేసినప్పుడు రక్షణ అనగా పాపము నుండి రక్షణ. నంబర్ 1, పాపము నుండి రక్షింపబడడం. రక్షణ అంటే పాపము నుండి రక్షింపబడడం, పాపము నుండి విమోచింపబడడం, అది రక్షణ. రక్షణ అంటే అది అర్థం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో ఏం చేస్తున్నాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న విషయం ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగనిదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. రక్షించే కార్యక్రమము జరుగుతూ ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను అని మనం చదువుకుంటున్నాం. కాబట్టి పాపులను రక్షించే కార్యక్రమము జరుగుతూ ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరుగుతూ ఉన్నది. పాపులను రక్షించాలంటే పాపము నుండి విమోచనం జరగాలి. జరిగితేనే దాని పేరు ఏంటంటే రక్షణ. ఈ పాపం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏంటి పాపం అంటే ఏంటి, ఎందుకు నేను రక్షింపబడాలా, నేనేం పాపం చేసినా అని తనలో తాను చేసుకునే చాలామంది ఉంటూ ఉంటాం. కాబట్టి పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనం చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. రెండోదిగా మనం ఆలోచన చేసినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆలోచన చేసినప్పుడు ఏం తెలియజేస్తున్నారంటే సకల దుర్నీతియు పాపము, సకల దుర్నీతియు పాపమని మనం చదువుకుంటున్నాం. దాని తర్వాత
యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ వాక్యము మనం చదువుకుంటున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఆలోచన చేసినప్పుడు, పాపం అనేది మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు, విశ్వాసం కానిదేదో అది పాపము. ఐదవదిగా ఆలోచన చేసినప్పుడు పాపం అంటే ఏంటంటే దుష్టుల ఆలోచన పాపము. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనము. దాని తర్వాత చివరిగా ఆలోచన చేసే విషయం ఏంటంటే పాపం ఏంటంటే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో దురాలోచన పాపము. ఇటువంటి దెర్ ఆర్ ద సెవరల్ కైండ్స్ ఆఫ్ సిన్. పలా రకములైన పాపమును గ్రంథము తెలియజేస్తున్నది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన చట్టము ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేస్తున్నాము. దేవుని ఆజ్ఞలు గైకొనుటకు మనం ప్రయత్నం చేయాలి. చేయకపోతే మనం పాపం చేసిన వారంగా ఉంటాము. దాని తర్వాత ఆలోచన చేసినప్పుడు మనము దేవుని పట్లను, దేవుని వాక్యం పట్లను, ప్రభువైన యేసుక్రీస్తు పట్లను మనం విశ్వాసం ఉంచకపోతే విశ్వాసం కానిదేదో అది పాపము అని గ్రంథంలో తెలియజేస్తున్నారు. కాబట్టి అది రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో. కాబట్టి పాపము నుండి విమోచింప పొందాలని తండ్రి అయిన దేవుడు తన దయాపూర్వక సంకల్పం ద్వారా తన ప్రియకుమారుని పంపి ఆయన ద్వారా రక్షణను, విమోక్షణను ఆయన అందజేయాలని ఉద్దేశం కలిగాడు. ఇదే వచనాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7వ వచనంలో ఏం చదువుతున్నామంటే, ఎఫెసీయులకు 1:7లో ఏం చదువుతున్నామంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోక్షణము అన్నాడు. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి అపరాధములు, దాని తర్వాత మనకి ఈ అపరాధములకు క్షమాపణను, విమోక్షణమును మనకి కలిగి ఉన్నది. కాబట్టి రక్షణ అంటే పాపము నుండి రక్షణ పొందడం నంబర్ 1 పాయింట్. ఇది 1వ పాయింట్. రెండోది ఆలోచించేద్దాం. నంబర్ 2, పాపం అనగా ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేసిన విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం ఏం చదువుకుంటున్నామంటే, దేవుని ఉగ్రత నుండి రక్షణ. ప్రతి మానవులు భూమి మీద ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే రక్షణను గురించి ఆలోచన చేయాల్సిన విషయము అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. దీని యొక్క అవసరత మనం తెలియకపోతే రక్షణకు ఆపోజిట్ వర్డ్ అంటే నశించిపోవడానికి మనకి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుడు ఉచితముగా అనుగ్రహించే రక్షణ విషయంలో మనము ఆలోచన కలిగి బ్రతకాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇది యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఏ అధికారి అయినా సరే ఈ యొక్క రక్షణను గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మానవులు దయచేసే రక్షణ కాదు, ఏ మానవుడు ఇచ్చే రక్షణ కాదు. ఇది ఆ పరలోకమందు నివాసం చేయుచున్న సర్వశక్తి గల దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇస్తున్న కృపా మహదైశ్వర్యం బట్టి ఆయన దయచేయుచున్న రక్షణ. ఈ రక్షణ ఆత్మ సంబంధమైనది. ఈ రక్షణ గురించి ఆలోచన కలిగి బ్రతకాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆలోచన లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకి పాలైన వారమై ఉంటాము. దేవుని ఉగ్రతకు మనము దూరంగా ఉండాలంటే రక్షణ గురించి తెలుసుకొని రక్షణ పొందుటకు ప్రయత్నం చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, ఎంతమంది అయితే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్నామో జాగ్రత్తగా రక్షణ గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న విషయాలు ఏంటి అని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి రక్షణ 2వ పాయింట్ ఆలోచన చేసినప్పుడు రక్షణ అనగా దేవుని ఉగ్రత నుండి రక్షణ. ద సాల్వేషన్ మీన్స్
వీఆర్ ఫ్రీడ్ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ది వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వ్రాత్ అంటే దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షణ అని మనము గ్రంథంలో మనం చదువుకుంటున్నాము. కాబట్టి రక్షణ అనగా రెండోదిగా ఆలోచన చేశాము, దేవుని ఉగ్రత నుండి రక్షణ అని ఆలోచన చేస్తున్నాము. దాని తర్వాత థర్డ్ పాయింట్కి వెళ్ళిపోదాం. మూడోదిగా ఆలోచన చేసినప్పుడు రక్షణ గురించి బైబిల్ గ్రంథము అంటే గ్రంథం తెలియజేస్తున్న విషయం ఏంటంటే, రక్షణ అనగా రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు రక్షణ గురించి తెలియజేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. 18వ వచనము, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కాబట్టి దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేని మీదంటే సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భక్తిహీనత నుండి మనము రక్షింపబడాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆ విషయము మనం చదువుకుంటున్నాం. సో ద సాల్వేషన్ వీ హ్యావ్ టు సేవ్ ఫ్రమ్ అవర్ అన్గాడ్లీనెస్. భక్తిహీనత మీద నుండి మనము రక్షింపబడాలి. రక్షణ అనగా భక్తిహీనత నుండి విమోచన చెందడము రక్షణ. ఈ రక్షణ దేని విషయంలో రెండోదిగా ఆలోచన చేశామంటే భక్తిహీనత చాలా ప్రాముఖ్యము. భక్తిహీనత నుండి విమోచించడము, భక్తిహీనత నుండి విడుదల పొందడము చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. కాబట్టి భక్తిహీనత చాలా దేవుని ఉగ్రతకు పాలవుటకు భక్తిహీనత ఒక కారణమై ఉన్నది. వాటిని వదిలిపెట్టుకొని జీవితంలో దేవుని సంతోషముకరమైన విషయాల గురించి ఆలోచించగలిగి దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. గ్రంథం పట్ల ఆలోచన కలిగి గ్రంథం తెలియజేస్తున్న విషయాలు ఏంటి, ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి నేను ఎలా బ్రతకాలి అనే ఆలోచన కలిగి బ్రతకాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మూడోదిగా ఆలోచన చేద్దాం. థర్డ్ పాయింట్, మూడోదిగా ఆలోచన చేసినప్పుడు ఏం తెలియజేస్తుందంటే గ్రంథంలో భక్తిహీనత నుండి విడుదల పొందటము. ఇలాగూ రక్షింపబడ్డం వారు రక్షింపబడడానికి ఏం చేయాలంటే తీతు రాసిన పత్రికలో మనం చదివినట్లు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అంటే బాప్తిసం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు గారు కట్టిన ఆ సంఘంలో మనము బాప్తిసం తీసుకున్నట్లయితే మనము రక్షింపబడతాము, పాపం నుండి పడతాము. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా ఆలోచన కలిగి బ్రతకాలి. ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనంలో మనం ఆలోచన చేస్తే ఆ వచనాలు ఆలోచన చేసినప్పుడు 11వ వచనం నుండి సందర్భము ప్రారంభమవుతున్నది. పాపం విషయమై ఒక నరుడు ఏ విధంగా తన ప్రవక్తనను స్పందించాలి, ఎలాగ ఒప్పుకోవాలి పాపమును అని ఆలోచన చేయాల్సిన అవసరత ఉన్నది. తప్పిపోయిన కుమారుని గురించి మనము ఉపమాన రీతిగా మనం ఎంతోమంది చదువుకుంటూ ఉంటాము, ఎన్నోసార్లు ఆలోచన చేసి ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఉదాహరణగా మనం తీసుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఆలోచన చేసినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడంటే మరియు ఆయన ఇట్లా నేను ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో బ్రతికినప్పుడు ఆయన చెప్పిన ఉపమానంలో ఒక మనుషుడికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చిన భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఆస్తిని పంచిపెట్టడం జరిగింది. ఆస్తిని పంచిపెట్టడం తర్వాత ఏం చేస్తున్నారు 14వ వచనంలో అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు సంభవింపగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒక చెంత చేరెను. అతడు పందిలను మేపుటకు తన
పొలంలోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొనిన ఆశపడెను, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు అనే గ్రంథంలో విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఒక చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఆస్తి పంచిపెట్టమని అడుగుతున్నాడు. ఈ విషయం మనకు అందరికి తెలిసిన విషయాలు. కాబట్టి పంచిపెట్టమని అడిగిన తర్వాత ఆ ఒక ఆస్తిని తీసుకొని దూరంగా ప్రయాణం చేసుకొని తన ఆస్తిని ఖర్చు పెట్టుకుంటాడు. ఖర్చు పెట్టుకొని వ్యర్థం చేసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే తన పందుల మేపు పొట్టుతో తన కడుపును నింపుకోవాలని ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ వాడు ఏం చేస్తున్నారంటే ఆ ఒక వచనంలో 18వ వచనంలో తన గ్రహించడం చూస్తున్నాం. ఒక నరుడు ఒక పాప విషయమై పశ్చాత్తాపడి బ్రతకాల్సిన అవసరత ఉన్నది. ఇది 18వ వచనం చదువుకుంటాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. కాబట్టి పశ్చాత్తాపడే హృదయము మనకి కలిగి ఉండాలి. పశ్చాత్తాప కలిగే హృదయము మనకి ఎప్పుడైతే ఉంటుందో రక్షణ మనకి దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడి నీకు విరోధముగా పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. ఇంక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యును కాను. నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తన తండ్రి వద్దకు వచ్చాను. అదే మాటను తండ్రి వద్దకు వచ్చిన తర్వాత 21వ వచనంలో ఏం చెప్తున్నాడంటే అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు నేనని అనిపించుకొనుటకు యోగ్యును కానెను. కాబట్టి తన పాపమును ఒప్పుకోవాల్సిన అవసరత ఉన్నది. తండ్రి దగ్గర, పరలోకముందున్న తండ్రి దగ్గర మనం మన పాపములను ఒప్పుకోవాల్సిన అవసరత ఉన్నది. పశ్చాత్తాపడము అవసరము, మారు మనసు పొందడము అవసరము, మన మనసును త్రిప్పుకోవడం అవసరము. మన ఆలోచన ప్రకారము మన ఎంత ప్రయత్నం చేసినా, కొంతమంది చెప్తుంటారు మనం ఎంత ప్రయత్నం చేసినా పరిశుద్ధతలో నేను ఎదగలేకపోతున్నాను అంటూ ఉంటారు. కాబట్టి మన విశ్వాసము ఎక్కడ ఉన్నది? పట్టుదల కలిగి విశ్వాసం కలిగి బ్రతికినట్లయితే దేవుడు మీకు శక్తినిస్తాడు. ఆ పాపము నుండి రక్షింపబడడానికి దేవుడు మార్గాలను చూపిస్తూ ఉంటాడు. కాబట్టి గ్రంథం పట్ల ఆలోచన కలిగి క్రీస్తు వైపు చూడాలి, క్రీస్తు సిలువు వైపు చూడాలి, సిలువు మరణం వైపు చూడాలి, ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం వైపు చూడాలి. అలాగ చూసినప్పుడు మనం మన పాపములను ఒప్పుకుని ఎడలా, మారు మనసు పొందిన తర్వాత పాపం ఒప్పుకున్న తర్వాత దేవుని దగ్గర మనము పునర్జన్మ సంబంధమైన స్నానం తీసుకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు మనము రక్షణ లభిస్తూ ఉంటుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్షా విధి ఇస్తూ ఉంటాడు. కాబట్టి గ్రంథము ఆలోచన చేసినప్పుడు రక్షణ అంటే ఏంటి, రక్షణ గురించి 3 విషయాలు మనం చూసాం, ఉదాహరణ చూసాం. కాబట్టి చివరిగా ఏం ఆలోచన చేస్తున్నామంటే రక్షణ పొందిన వారు తన రక్షణను అంతం మటుకు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రక్షణను కోల్పోయేదానికి అవకాశం ఉన్నది. ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత చనిపోయేంత వరకు నేను ఎట్టయినా జీవిస్తానులే, చర్చికి రావాల్సిన అవసరం లేదు, సంఘానికి రావాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఒక దురాలోచన కలిగి బ్రతికితే అది రక్షణలో కొనసాగే విషయం కాదు. రక్షణలో కొనసాగాలంటే రక్షణ విషయంలో ఎదగాల్సిన అవసరత ఉన్నది. ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రక్షణను మనం ఏం చేయాలంటే భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను కొనసాగించుకోవాలి అని గ్రంథంలో మనము చదువుకుంటున్నాం. మనం మరణం వరకు రక్షణను భయముతోనూ వణుకుతోనూ మనము రక్షణను కొనసాగించుకోవాలి. కాబట్టి చివరిగా ఈ రక్షణ పొందిన వారు చనిపోయిన తర్వాత యోహాను ఏం తెలియజేస్తున్నాడంటే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో
మరణించిన తర్వాత ఈ రక్షణ పొందిన వారు అందరూ ఎక్కడ ఉంటారంటే పరలోకంలో ఉంటారంట. ఆ పరలోకంలో ఏం చేస్తూ ఉంటారంటే రక్షణ కలుగజేసిన దేవునికిని ఆయన కుమారుడైన గొర్రెపిల్లకును వారు గణపరుస్తూ ఉంటారు అని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. చివరిగా ఈ వచనాన్ని చూసుకొని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో అటు తరువాత నేను చూచుచుండగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషల్లో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, అంటే తెల్లని వస్త్రము ధరించుకున్న వారై అంటే పరిశుద్ధతను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలను చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. కాబట్టి వారు గణపరిచి స్తోత్రమని గణపరిచి దేవుని సింహాసనం ఎదుటున్న దేవునికి ఆయన కుడిపార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తుకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. కాబట్టి జరగబోతున్న కాలంలో సంభవింపబోవు విషయాలను తెలియజేసిన విషయాలు మనం చూస్తున్నాం. అపోస్తలుడైన యోహాను తెలియజేసిన విషయాలు మనం ఆలోచించేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో ఆలోచించేసినప్పుడు 3 విషయాలు మనకి ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. ఏమేమంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో చెప్పబడిన విషయాలు ఇవి. కాబట్టి వీటిని ఆ ప్రకటన గ్రంథంలో ఏ సందర్భంలో ఏ సందర్భం గురించి ఎలా మాట్లాడుతున్నాడు అని గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి రక్షణ విషయంలో మనం రక్షణ కలుగు చేసిన దేవునికి స్తోత్రము, కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. రక్షణ పొందినవాడు పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉన్నది. రక్షణను కాపాడుకోవాలి. రక్షణ అనగానేమి, రక్షణ అంటే ఏంటి అని మనం చూసాం. కాబట్టి వచ్చే ఎపిసోడ్లో మనము ఇంకొన్ని కొన్ని లేఖనములను మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తరచుగా ఈ ప్రోగ్రాంని వీక్షించండి. శ్రద్ధతో ఇంతవరకు ఆసక్తితో దేవుని వాక్యమును మనమందరం ధ్యానం చేసినందుకు మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రోగ్రాంను మగనము సంపూర్తి చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు సింహాసనుడైన మా తండ్రి, మీ కుడిపార్శ్వమున ఉన్న మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి దేవా, మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ యొక్క దయాపూర్వక సంకల్పం బట్టి స్తోత్రములు. ఆయన ద్వారా, మీ ప్రియకుమారుని ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో పంపి నాయనా మీ కృప మహదైశ్వర్యంను బట్టి మాకు రక్షణ భాగ్యం మాకు కలుగు చేసిన స్తోత్రములు. రక్షణ పొందకుండా నాయనా పాపంలోనే జీవించే వ్యక్తుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. కృప దయచేయండి. పాపం నుండి తన్ను మార్చుకొని రక్షణ పొంది క్రీస్తు శరీరమైన సంఘంలో చేర్చబడడానికి సహాయం దయచేయండి. ఆ పరలోకంలో మేము స్వాస్థ్యము పొందడానికి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు.